వెల్కమ్ టు టీవీ9. నేను లుంబిని బూచల. టెరిఫిక్ యాక్షన్కి పర్ఫెక్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు సత్యదేవ్. సో జీబ్రా అనే మూవీతో వచ్చేస్తున్నారు అతి త్వరలో థియేటర్స్లో. ప్రస్తుతానికైతే ఆయన మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇంతకీ మూవీ గురించి అండ్ మూవీతో తన రిలేషన్షిప్ గురించి, ఓవరాల్ జర్నీ గురించి ఆయన మాటలోనే విందాం. హలో, హవ్ యూ? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు మాత్రం చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఫోన్ ఓపెన్ చేస్తే మీమ్స్లో డాన్స్ వీడియోస్, రోస్టింగ్ వీడియోస్, ఇంకేమైనా మిగిలినాయా? లేదండి, అది కూడా అడిగాను, ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, అయిపోయాయి. ఇంకేం లేవు, అన్ని వాడేసారా? ఆల్మోస్ట్ అంటే ఎప్పుడూ చేయలేదు ఇంతలా. ఐ థింక్ ఈ ఫిల్మ్ డిజర్వ్స్ ఇట్. చేయాలనుకున్నాను, ఓవర్ ద టాప్ వాట్ ఎవర్ ఇంకా లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో ఉన్నవన్నీ చేశా. ఓకే, నో స్టర్న్ అన్టర్న్డ్ అంటారు కదా, అలా ఐ థింక్ ఐ డన్ ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్. బట్ అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా మొత్తము ప్రమోషనల్ థింగ్స్ అంతా కూడా మీరే చేస్తున్నారు. సో వై లైక్ దాట్? అలా ఏం లేదండి, అంటే బేసికలీ తెలుగుకి నేను చేస్తున్నాను, కన్నడలో ధనంజయ్ ఉన్నారు, తను చేస్తున్నాడు అక్కడ. ఓకే, తన పాపం ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ కొన్ని చేసాము ఇద్దరం కలిసి. అయితే మిగతా వాళ్ళ షూట్స్లో వాటిల్లో బిజీ ఉన్నారు. బట్ నేను ధన ఆల్మోస్ట్ హీస్ కవరింగ్ ద కన్నడ పార్ట్ అండ్ ఐఎమ్ కవరింగ్ ద తెలుగు పార్ట్. యా, ఇంకా అంతే. సో మీరే చెప్తున్నారు ఇంతకు ముందు మూవీస్ కన్నా ఈ మూవీకి ఎక్కువ ప్రమోషనల్ థింగ్ చేస్తున్నారు మీరు. సో ఎందుకు ఈ మూవీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు? నేను పెట్టడం కంటే ప్రొడ్యూసర్స్ పెట్టారండి. అంటే ప్రమోషన్స్ అన్నవి టూ వే కదా. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నా కూడా నాకు ఆర్థికంగా సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. కింద మీద ఎంత పడినా కూడా పుష్ ఉండదు. సో ప్రొడ్యూసర్స్ ఆ డబ్బు పెట్టారు, ప్రమోట్ చేయాలని చాలా. సో ప్రమోట్ చేసే మనిషి ఉన్నప్పుడు ఇలా నేను చేయొచ్చని నేను ముందరికెళ్ళి అన్నీ చేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ సో ఈ ఫిల్మ్తో ఐ వాంట్ లైక్ నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఐ వాంట్ ఇంకెక్కడి నుంచి ప్రతిదీ ఒక నాచ్ ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే చేయను. ఓకే, ఎందుకంటే చేయాలి. ఇంత చేస్తున్నాం అన్నప్పుడు ఎవరైనా పెడతారు కదా. సో ఆ పాయింట్లో కూడా నేను చేయడం జరిగింది. ఓకే, ఐ వాంట్ టు డూ ఇట్. సో సత్యదేవ్ అంటే టెరిఫిక్ యాక్షన్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మీరు చూస్ చేసుకుంటారు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో ఇది కూడా టచ్ చేయొచ్చా, ఈ లైన్లో కూడా వెళ్ళొచ్చా అనే లాంటి స్క్రిప్ట్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు ఇంతకుముందు. ఉమామహేశ్వరి ఉగ్రరూపస్య కానీ, అలాగే బ్లఫ్ మాస్టర్ కానీ. సో మీరు అక్కడ నుండి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీ సైడ్ ఏమైనా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే కంప్లీట్గా ఈ మూవీ కానీ దీని తర్వాత మీ ఇమేజ్ని కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? యా, అంటే ఇప్పుడు జీబ్రా అదే కదా. జీబ్రా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, స్టోరీ చాలా గొప్ప స్టోరీ, చాలా ఎక్కువ వరల్డ్ బిల్డింగ్, చాలా డబ్బు పెట్టారు. ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, మాసీ కమర్షియల్ ఎంటర్టైనర్. ఛాన్స్ ఉండడం చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు అదే వస్తుంది. తర్వాత క్రైమ్ కామెడీ ఒకటి ఫుల్ బాటిల్ చేశాను, కంప్లీట్ ఫన్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ అనమాట అది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకోటి. సో ఐ థింక్ అదే ఇందాక అన్నట్టు ఒక నాచ్ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు, అది మాత్రం ఫిక్స్ అయ్యాను. ఏది ఎలా ఉన్నా కూడా అది మాత్రం ఆ టార్గెట్ వేసే మిస్ అవ్వను. ఇంకా ఓకే, ముందు కొన్ని పొరపాట్ల నుంచి లేకపోతే కొన్ని చేసిన తప్పుల నుంచి, సెట్ బ్యాక్స్ నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఓకే ఇది ఓకే ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఒక పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని మరి ముందరకు వచ్చాం. ఓకే, ఈ ప్రమోషన్స్ ద్వారా అదొకటి ప్రూవ్ అయింది. సో చేసిన ప్రతి ప్రమోషన్ హిట్ సక్సెస్ అయింది. ముందరికి వెళ్ళి అందరికీ సినిమా గురించి ఎక్కువ బజ్ వచ్చింది, తెలిసింది జనాలకి. ఐ థింక్ జనాలకి ఎంత తెలియజేస్తే అంత మంచిది. అండ్ ఆ తెలియజేయడంలో మన కాన్ఫిడెన్స్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమాకి మనం అంత ప్రమోషన్ కూడా చేయలేం, సినిమా సపోర్ట్ చేయాలి. కొన్నిసార్లు సినిమాయే చేయించుకుంటుంది, ఈ సినిమా చేయించుకుంది. ఓకే, సో ఆ వాంటింగ్ కాల్ ఉంది కాబట్టి మీరు చేశారు ఇంత కూడా. అంతేనండి. ఓకే, సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు ప్లే చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ మూవీని బట్టి చేస్తారు. బట్ హీరో ఆర్ మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఉండాలి అంటే ఒక ఇమేజ్ని బయట మనము చేసుకుంటూ ఉండాలి, ఒక ఇమేజ్ని బయట బిల్డప్ చేసుకోవాలి. సో మేబీ ఆ ఏదన్నా బిల్డింగ్లో ప్రాసెస్లో ఏమైనా ఉన్నారా మీరు? అంటే ఎలాంటిది అండి? అంటే సో జనరలీ మీరు ప్లే చేసే క్యారెక్టర్స్ డెఫినెట్లీ మీరు క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే ప్లే చేస్తారు. బట్ డెఫినెట్లీ బయట ఏదైనా చేయాలి అనుకుంటే బయట కూడా మనకంటూ ఒక ఇమేజ్ ఉండాలి, ఇలా మన పర్సన్ ఇలా మనము పోర్ట్రే చేసుకోవాలని అనుకుంటున్నాం. అట్లా మీరు ఏదైనా ట్రై చేస్తున్నారా? నేనేం ట్రై చేయట్లేదండి. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. కాకపోతే ఈ ప్రమోషన్ యాక్టివిటీ అన్నది ఏంటంటే నాకు ఒక ఛాన్స్, అంటే నాకు ప్రతి ఒక్కరికి ఒక విభాగంలో కొంచెం ఎక్కువ చేయగలుగుతాం. అంటే నేను అంత టెరిఫిక్ స్పీచెస్ లేకపోతే అంత వెళ్ళి
అది లేదు. అంటే అదే ఆనెస్ట్గా నేను చెప్పగలుగుతాను. అంత టెరిఫిక్ స్పీచెస్ డెలివర్ చేయలేను నేను. సో నేనేం చేయగలను అంటే నేను ఇది చేయగలను. ఓకే, మనకు యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, పాట పాడడం వచ్చు, ఇవన్నీ చేద్దాం. ఇవన్నీ చేస్తే కూడా జనాలు అంతే రిసీవ్ చేసుకుంటారు కదా అని నమ్మాను నేను. అదే ఈరోజు సినిమాకి ప్లస్ అయింది. అంటే మీరు నిజంగా ఒక సినిమాలో చేయాల్సిన పర్ఫార్మెన్స్ అంటే ఈ ప్రమోషనల్ యాక్టివిటీ అన్ని కలిపి ఎడిట్ చేస్తే సినిమా అయిపోతుంది. అన్ని చేశాను యాక్చువల్లీ. ఓకే, సో అంటే ఇంతకుముందు కూడా మిమ్మల్ని చూసినప్పుడు కానీ లేదంటే జనరలీ ఆడియన్స్ ఓకే సత్యదేవ్ అంటే ఈ క్యారెక్టర్స్ బాగా చేస్తాడు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ని పిక్ చేసుకుంటాడు అనేది ఒకటి నిజంగా అందరు చెప్తున్నట్టుగా ఇమేజ్ అయితే ఉంది. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆర్ లైక్ డెఫినెట్లీ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ లైక్ దాట్? యా, అంతే కదండి. అంటే లైక్ మీరు అన్న మాటే చాలా పెద్ద మాట. అంత ఈజీగా మన ఆడియన్స్ అలా ఎవరు పడితే ఆ మాట అనరు కదా. సో ఐఎమ్ రియలీ రెస్పాన్సిబుల్ ఆ విషయంలో. ముందు కూడా నేను అంతే జాగ్రత్తగా ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉన్నాను. ఆ జాగ్రత్తగా ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పులు జరిగాయి, ఆ తప్పులు తెలుసుకొని ఇప్పుడు ఇంకా అతి జాగ్రత్తగా అయ్యి కొన్ని సినిమాలు చేస్తున్నాను. అదైతే ఇప్పుడు పోగొట్టుకోనండి డెఫినెట్లీ. నేను చేసే సినిమా అరే ఇది చేసాడంటే ఏదో ఉంటుంది, ఏదో కింద మీద పడి ఏదో చేస్తాడు అన్నది సంపాదించుకోవడం ఎంతో కష్టం. అది నేను సంపాదించుకున్నాను. అండ్ దాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసుకొని పెద్ద క్యాన్వాస్, పెద్ద బడ్జెట్లు, లేకపోతే ఒక మంచి థియేట్రికల్ హిట్ ఒకటి బాగా పడితే నేను ఇంకా గొప్ప సినిమాలు, ఇంకా మంచి కథలు, మంచి టెక్నీషియన్స్తో నేను చేయగలిగే అవకాశం దొరుకుతుంది. అంటే ఒక పాయింట్ అయిపోయేటప్పటికి ఆనెస్ట్గా అంటే నాకు ఇప్పుడు అది చాలా ఎక్కువ నా మైండ్లో రన్ అవుతూ ఉంటుందండి. అంటే క్యాన్వాస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు నాతో చాలా మంచి కథలు ఉన్నాయి, నేను విన్న కథలు, దానికి ఎక్కువ డబ్బు కావాలి. అంటే అది వరల్డ్కి అంత ఆ డబ్బు పెట్టాలి. ఆ డబ్బు పెట్టాలంటే మనకంటూ ఒక మార్కెట్ ఉండాలి, మనకు ఒక లాజిస్టిక్స్ అవన్నీ ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు కదా. అది ఈ సినిమాలో మనం చేయాలంటే ఇది కొట్టాలి అన్నట్టు థింక్ చేస్తున్నాను. సో ఇదంతా ఒక ప్రాసెస్ ఇప్పుడు. అంటే ఇన్ని హిట్స్ తర్వాత కూడా మీరు అది ఇంకా ఫీల్ అవుతారా, అరే మన మీద ఇంత బడ్జెట్ పెడతారా, ఆర్ పెడితే దానికి న్యాయం చేయగలుగుతామా, ఆర్ మార్కెట్ వాల్యూ అంత ఉందా అని? అంటే నేనేం అంత పెద్ద థియేటర్కి హిట్ నాకేం రాలేదండి ఈ రోజు వరకు. పేరు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. థియేట్రికల్గా ఐ నెవర్ హ్యాడ్ అ థియేట్రికల్ హిట్. అది ఆనెస్ట్గా నేను చెప్పాల్సిన విషయమే. అంటే నాకు అది ఆడేసింది అని నేను ప్రతిసారి అవ్వాల్సిన టైం అప్పుడల్లా అవ్వలేదు. నాకు అయిపోయి ఉంటే వేరేలా ఉండేది, అవ్వలేదు. పేరు అయితే వచ్చింది కాబట్టి అది ఆ పేరు అనేది చాలా బాగా వచ్చింది. అంటే అదైతే నేను వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కదా ప్రొడ్యూసర్స్కి డబ్బులు వస్తేనే కదా మనకి నెక్స్ట్ పెద్ద మార్కెట్, పెద్ద సినిమాలు వస్తాయి. ఓకే, సో ఈ ఓవరాల్ గేమ్ని ఓటీటీ చేంజ్ చేసింది అనుకోవచ్చా మీ లైఫ్లో? ఓటీటీ డెఫినెట్లీ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ షూర్. కోవిడ్ టైంలో ఓటీటీ అన్నది ఇట్ వాజ్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. బికాస్ నా సినిమాస్ అప్పటి వరకు చాలా సినిమాలు ఆగిపోయిన సినిమాలన్నీ ఓటీటీలో రావడం, అందరూ చూడడం, అదంతా ఇట్స్ అ ప్యారలల్ మార్కెట్ అండి. అంటే నేను దాన్ని ఇప్పుడు ఓటీటీ బెస్టా ఇది అలా కాదు. ఇట్స్ బేసికలీ నేను ముందులో ఎప్పుడు చెప్పేది ఓటీటీ ఈజ్ లైక్ ఐపీఎల్. పీపుల్ వాచ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ పీపుల్ వాచ్ ఐపీఎల్ ఆల్సో. ఎవరి మార్కెట్ వాళ్ళకు ఉంటుంది. ఓటీటీ మార్కెట్ ఓటీటీకి ఉంటుంది, థియేటర్కల్ మార్కెట్ థియేటర్కి ఉంటుంది. బట్ ఐ థింక్ ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ ఆల్. అంటే సినిమా స్టార్ట్ అయింది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం కదా, ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కోసం. జీబ్రా అనే ఫిల్మ్ ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా. ఇంతమంది ఇలా పేలుతుంది, ఇలా ఆడుతుంది, ఈ ఫన్ పార్ట్ ఇలా ఆడుతుంది అని ఏదో ఒక క్యాల్కులేషన్తో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన ఫిల్మ్ కదా. సో అంటే ఇంటర్నేషనల్ ఆడితేనే కదండి ఐపీఎల్ ఉండేది. సో ఇంటర్నేషనల్ బాగా ఆడాలి. సో ఆ క్యాల్కులేషన్ మీకు వర్కౌట్ అయింది. ఓకే, సో జీబ్రా గురించి మాట్లాడితే బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ అంటున్నారు. సో ఓవరాల్గా ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? ఓవరాల్గా బ్లాక్ అండ్ వైట్ అంటే బేసికలీ ఇట్స్ అ మెటఫర్ అండి. జీబ్రా అనేది ఒక మెటఫర్ ఫర్ ఫైనాన్షియల్ టర్మ్. అంటే బేసికలీ బ్లాక్ మనీ, వైట్ మనీ అనే కాన్సెప్ట్లో జీబ్రాని పెట్టడం జరిగింది. ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల ఒక నా వరల్డ్, సూర్య వరల్డ్, ఒక బ్యాంకర్ వరల్డ్, ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్, ధనా వరల్డ్, ధనంజయ్ వరల్డ్ రెండు క్లబ్ అయిపోతాయి. క్లబ్ అయ్యి ఇప్పుడు ఈ వరల్డ్, ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ వీడు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు వీడు ఒక 9 to 5 బ్యాంకర్. ఈ 9 to 5 బ్యాంకింగ్ చేసేవాడు ఆ వరల్డ్లో ఎలా ఆ డిఫికల్టీ హర్డిల్స్ అన్ని దాటుకుంటూ ఇద్దరు కలిసి ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇట్స్ అ ఫన్, కంప్లీట్ మాసీ ఎంటర్టైనర్. సో ఫన్ యాంగిల్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ క్యారెక్టర్ ద్వారా. సిచ్యువేషనల్ ఫన్ అంటే సిచ్యువేషన్ నుంచి వచ్చే ఫన్. ఊరికే ఏదో ఇప్పుడు పని చేయాలంటే అలాంటిది కాదు, ఆ సిచ్యువేషన్ నుంచి ఫన్ క్రియేట్ అవుతుంది. ఓకే,
సో మీకు స్పెసిఫిక్గా ఏదైనా ఐడియా ఉంటుందా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను పిక్ చేసుకోవాలి అని చెప్పి ముందే అనుకుంటారా, లేదంటే మూవీ స్క్రిప్ట్ని బట్టి వెళ్ళిపోతుంటారా? సారీ, అంటే మీకు ఆల్రెడీ స్పెసిఫిక్ ఐడియా ఉందా, సత్యదేవ్ నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను, ఈ రోల్స్ మాత్రమే ప్లే చేస్తాను Right. అట్లా అనుకుంటారా, లేదంటే మూవీ స్క్రిప్ట్ని బట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తారా? ముందు అలా అనుకునేవాడండి. తర్వాత నాకు ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ కాదనిపించింది. అంటే మనం ఇది చేస్తే కరెక్ట్, అది చేస్తే కరెక్ట్ అని ఏవో ఒక రాసుకుంటాం కదా, Okay. అవన్నీ తీసి చెత్తబొట్లో వేసేయాను నేను ఇంకా. అంటే బికాస్ నథింగ్, నేను వేసుకున్న ప్లాన్ కొన్నిసార్లు నా సినిమాలో డైలాగ్ ఉంటుంది, గుర్తుందా శీతాకాలంలో, మనం అనుకున్నట్టు లైఫ్ లేనప్పుడు లైఫ్ ఎటు తీసుకెళ్తుంది, అటు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందని మాత్రం అర్థమైంది అని. సో నాకు లైఫ్ ఎటు తీసుకెళ్తుందో, అంటే నా క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టు, నీ బుర్రంతా పక్కన పెట్టు అని దే డింట్ వర్క్ అండి. నేను అనుకున్న ఏ ప్లాన్ నాకు అంటే మేబీ మీ రియలైజేషన్ ఒక ఫేజ్ తర్వాత మీరు ఒక జోన్లో ఉన్నప్పుడు అలా అనిపించిందా, లేదంటే కంటిన్యూస్గా అలానే ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ? నో ఇట్స్ అడాప్ట్ అయ్యాను అంతే. నేను చేసిన తప్పు అని అనుకోలేదు, నేను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. సో ఆ ప్లాన్ కాదు, వేరే ప్లాన్లో నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నట్టే తప్ప, అంటే ఇప్పుడు అయ్యో మనం చాలా తప్పు చేస్తాం అది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఈ ఫేజ్లో ఇలా ఆలోచించాం, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇలా ఆలోచించాలి, జనాలకి ఏం నచ్చుతో అది కంటెంట్ ఇవ్వాలి, మనకు నచ్చిన కంటెంట్ కాదు జనాలు నచ్చిన కంటెంట్ అనేది అర్థమైంది. సో దానికోసం ఆ ప్రాసెస్లో ఆ థింకింగ్ నుంచి వచ్చిన సినిమానే జిబ్రా. ఓకే, దిస్ ఫిల్మ్ విల్ వర్క్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే అదైతే నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ అయితే మేము అందరూ నమ్మింది కథ, ఈ కథ గ్యారంటీ వర్కౌట్ అవుతుంది. ఈ కథ అయితే మనం తెలుగు తమిళ్ కన్నడ వాట్ ఎవర్ ఈ ప్రేక్షకులందరికీ చెప్పాల్సిన కథ అందరం ఫీల్ అయ్యాం, చేసాం, అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. సో మీరు అనుకుంటారా ఆడియన్స్ నా దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో నేను ఈ ఆడియన్స్కి కేటర్ చేయాలి అని చెప్పి అలా ముందే ఏదైనా అనుకుంటారా? లేదండి, అంటే ఆడియన్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంటే మీరు అన్నట్టే కదా, అరే ఏం చేసినా కూడా కొంచెం బుర్రపెట్టి చేస్తాడో లేకపోతే ఏదో ఉంటుంది వీడి సినిమాలో అన్నది వాళ్ళు నమ్ముతున్నారు కదా. దానికి ఇంటూ 2x జిబ్రా. ఓకే, 2x అది అంత అయితే చెప్పగలుగుతాను. అంటే మీ నమ్మకం ఏదైతే పెట్టుకున్నారో హ్యాపీగా గుండె మీద చేసుకొని పడుకోవచ్చు ఈ సినిమా. అంతే మీరు ఏదైతే అనుకున్నారో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా. అంటే లైక్ స్టాంప్ ఇది. ఓకే, సో డబుల్ ట్రిపుల్ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది మీ లోపల. బట్ మూవీ స్క్రిప్ట్ లెవెల్ నుండి ఇప్పుడు మీరు షూట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది, సో ఆ లెవెల్ మొత్తంలో కూడా మీరు సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయడానికి సంథింగ్ మ్యాజికల్ ఉండాలి కదా స్క్రిప్ట్లో. సో వాట్ ఈస్ దాట్? ఫస్ట్ నుంచి మేము అందరూ నమ్మిందే స్క్రిప్ట్. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నుంచి కూడా చాలా పెద్ద నేమ్స్ చెప్పేవారు, పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పేవారు. అవన్నీ కూడా నేను ఫస్ట్ నమ్మేవాడిని కాదు. ఏంటి వీళ్ళు ఏదో ఎక్కువ చెప్తున్నారు, సర్లే జరిగినప్పుడు చూడొచ్చులే, ముందు తెలుగులో చేయండి రా భయ్ అనుకుని నేను అలా అనుకున్నాను. బట్ వాళ్ళు ప్రతిసారి దే ప్రూవ్డ్ మీ రాంగ్. కథ అంటే తెలుగు తమిళ్ కన్నడ హిందీ వీఆర్ రిలీజింగ్, స్టార్ కాస్ట్ ఇంతమంది వస్తారా అనుకున్నాను, అందరూ వచ్చారు, అందరూ కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన కథలు ఇవన్నీ. నేను కూడా సింగిల్ సిట్ అంటే లైక్ ఐ జస్ట్ హర్డ్ ఇట్ అండ్ ఎస్ దిస్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ టు డూ, ఇది నేను వదిలేస్తాం కూడా ఎవడో చేసేస్తాడు గ్యారంటీ అలా అనిపించే కథ ఇది. అంటే నేనే కదా, ఎవరు విన్నా ఫస్ట్ ఈ కథ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నారండి వీళ్ళు. ప్రతి ఇంటర్వెల్లో ఒకసారి ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూనే ఉంది ఈ సినిమా విషయంలో. అలా జరుగుతున్నప్పుడల్లా ఐ ఫెల్ట్ వీళ్ళు అనుకున్నది నేను అనుకున్నది అందరూ నమ్మింది జరగబోతుంది అన్న కాన్ఫిడెన్స్. ఓకే, సో డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గురించి ఏం చెప్తారు, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది మీకు? ఈశ్వర్ కార్తిక్ ఇస్ డెఫినెట్లీ నేమ్ టు బి రిమెంబర్డ్. అంటే నెక్స్ట్ ఈశ్వర్ కార్తిక్ అనే పేరు మాత్రం మనం ఎక్కువసార్లు వింటాం. అదైతే నేను చెప్పగలుగుతాను. మెటిక్యులస్ ప్లానింగ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఎంత డీటెయిలింగ్, అటెన్షన్ టు డీటెయిలింగ్ ఉంటుందంటే అండ్ యూ విల్ బి షాక్ టు నో. ఊరికే అంటే తను ఊరికే ఏది పెట్టడు, తనే ఒక 100 సార్లు ఆలోచించి దానికి లాజిక్ లేకపోతే మన వరకు తీసుకురాడు. సో మనం అడిగి వేస్ట్ అనమాట, గుడ్డిగా నమ్మేసి ముందరికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ తను. ఎందుకంటే తను ఇప్పుడు ఈ బాటిల్ ఇక్కడ ఎందుకు పెట్టావు అని అంటే ఇక్కడ కాదు అక్కడ పెట్టచ్చు కదా అన్నానంటే దానికి తను ఒక 10 రీజన్స్ చెప్తాడు. తన రీజనింగ్ తను అక్కడ పెట్టే ముందే తను ఆల్రెడీ రీజనింగ్ వేసుకుంటాడు, ఊరికే ఇది చేయడు. ఐ థింక్ దట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ. కన్విక్షన్, హెవీ కన్విక్షన్ ఉన్న మనిషి, చాలా మంచి మనిషి. మంచితనం పెద్ద హెల్ప్ అవ్వదులండి, అంటే మంచి అవడం వల్ల అదేం కాదు కానీ, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ గ్రేట్ రైటర్, టెరిఫిక్ రైటర్. హీ నోస్ హిస్ బీట్స్, ఈ బీట్స్ అన్ని పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకునే పేరు అవుతుంది.
ఓకే. Yeah. సో సత్యదేవ్ అంటే నార్మల్గా మిమ్మల్ని చూస్తే ఆర్ మీ క్యారెక్టర్స్ని చూస్తే కొంచెం రా అండ్ రస్టిక్గా, కొంచెం రగడ్ లుక్, ఆర్ మిమ్మల్ని జనరలీ యాజ్ అ పర్సన్ చూసినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారేమో. Okay. బట్ మీరు మాత్రం హ్యూమిలిటీకి మీనింగ్ ఒక సినోనిమ్ లాగా అనిపిస్తారు. సో వై అది ఫస్ట్ నుండి మీరు మెయింటైన్ చేస్తూ వచ్చారా? అంటే కొంతమంది హీరోస్ కొంతమంది యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు, ఇంకొంతమంది కొంచెం యారగెంట్గా ఆన్సర్ చేయడం. రైట్ బట్ సత్యదేవ్ ఇస్ నెవర్ లైక్ దాట్. రైట్. సో ఏంటి అది కాన్షియస్గా మీరు ఎందుకురా బాబు వచ్చిందని చెప్పి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారో, ఆర్ ఇస్ ఇట్ యువర్ ఒరిజినల్ నేచర్? అంటే ఒరిజినల్ అయినా అనుకుంటానండి, ఎందుకంటే అది నేను నటించాను ఎక్కడో దగ్గర దొరికిపోతాను కదా. అంటే ఎక్కడో దగ్గర మీరు ఐ డోంట్ థింక్ ఐ కెన్ నేను సో రియల్ లైఫ్లో అంత టెరిఫిక్ యాక్టర్ని కాదంటారా? రియల్ లైఫ్లో ఐమ్ అ వెరీ బ్యాడ్ యాక్టర్, వెరీ 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 బ్యాడ్ యాక్టర్. అంటే నాకు అసలు నాకు నేను అదే అంటాను అంటే నాకు నేను అబద్ధం చెప్పానంటే చిన్నపిల్లడు కూడా చెప్పేస్తాడు అనమాట. నేను అబద్ధం చెప్తాను, ఐ కాంట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్. లైక్ నాకు ఆ ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు పక్కా ఇప్పుడైతే యాక్ట్ చేయట్లేదు కదా ఇక్కడ మీ ముందా చేస్తున్నాను అనుకుంటాండి. అంటే లైక్ ఇట్స్ ఎలా అంటే వన్ పార్ట్ ఆఫ్ మీ విల్ సే ఐఎమ్ నాట్ యాక్టింగ్, ది అదర్ పార్ట్ విల్ సే యూఆర్ యాక్టింగ్. సో ఇది ఎప్పుడు మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. బట్ ఐ థింక్ ఐఎమ్ జనరలీ లైక్ దిస్. అంటే ఏదో ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే అలా ఉండడం కూడా కరెక్ట్ కాదని చాలామంది అంటున్నారు నన్ను. మీరు ఎందుకు అంత ఇలా ఉంటారా, వాళ్ళు ట్రై చేశారు చాలాసార్లు చెప్పడానికి నాకు, బట్ నాకు అదైతే మారలేదు. మీరు అంటే హంబుల్గా ఉండకూడదు ఇలా ఏవో సంథింగ్ వాట్ ఎవర్, బట్ ఐ ఫీల్ ఐ కాంట్, అది మనలో లేనప్పుడు మనం చేయలేము. అది వైజాగ్ నుంచి వచ్చాను, ఏదో చిన్న మిడిల్ క్లాస్ బ్యాచ్, ఇంతే. లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. మెగా ఈవెంట్లో మెగాస్టార్ గారు మాట్లాడిన మాటలు అయితే ఫుల్ వైరల్ అయిపోయి మీరు స్టేజ్ వెనక మీరు ఉన్నారు కదా, సో ఫస్ట్ మీ రియాక్షన్ చూసారు అందరూ. సో మీకు ఎలా అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో? అది అంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే అన్నయ్య ఫ్యాన్గా ఆర్ అన్నయ్యని అభిమానించే వ్యక్తిగా ఆయన మనకి ఇచ్చే హై ఎలా ఉంటుందంటే ఇక చాలరా ఇది చాలు అని అని అంటే లైఫ్కి సరిపడా మూమెంట్స్ ఇస్తారు ఆయన. అంటే ఏదో ఆ రోజుకి యు మేడ్ మై డే, యు మేడ్ మై వీక్, యు మేడ్ మై ఇయర్ కాదు, యు మేడ్ మై లైఫ్. అది నేను ఇచ్చే ఆయనకి. అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడి ఒక పర్సన్ తాలూకా ఆయనకి ఇచ్చే ఇంపాక్ట్ ఒక మనిషి పైన లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఇస్తారు. అది చాలా తక్కువ మందిలో ఉండే ఒక చాలా, అది అందుకనేమో ఆయన మెగాస్టార్ అని మనం అందరం అనుకుంటాం. 10 నిమిషాలు మాట్లాడితే చాలు లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి అన్నయ్యతో. అండ్ ఆ రోజు ఆయన అలా అనడం లేకపోతే అది నాకు ఇంకా చాలా సర్రియల్గానే ఉంది. చాలా గ్రేటెస్ట్ మూమెంట్ అది నాకు, గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నాట్ ఈవెన్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఆయనతో ఏది అసోసియేట్ అయినా మూమెంట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది తప్ప డేకో ఇయర్కో అలా ఉండదు అన్నమాట. సో మీకు ఆయన పర్సనల్గా చెప్పిన మాటలు ఏం చెప్పారు? అంటే దేని గురించి అండి? రిగార్డింగ్ ది ఫిల్మ్ ఆర్ యువర్ కెరియర్, ఎనీథింగ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్? అంటే లైక్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫస్ట్ టైం అప్పుడు ఆయన ముందు అప్పటి వరకు ఏం కలవలేదు. కలిసినప్పుడు ఏం చెప్పారంటే, నీకు ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు లేకపోతే నీకు ఏమైనా నీకేదో కొంచెం ఏం చేయాలి నెక్స్ట్ కొద్దిగా లోలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయని. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన నాకు నెంబర్ ఇచ్చేసారు. నెంబర్ ఇచ్చి యూ కాల్ మీ, ఐ టాక్ టు యూ, వీ కెన్ సిట్ ఫర్ కాఫీ, మనం కాఫీ తాగుతూ మాట. నేను ఎవరో అంటే లైక్ ర్యాండమ్ పర్సన్ కదా, జస్ట్ దట్ నా వర్క్ నచ్చి నన్ను పిలిపించి మాట్లాడుతున్న రోజు అది నాకు అంటే ఆ కోవిడ్ టైంలో అదొక అర్థమవుతుంది. మీరు చెప్తూ ఉంటే మాటల్లో దాన్ని మీరు పెట్టలేకపోతున్నారు. మాటల్లో మనం అభిమానించే వ్యక్తి, మనం ఆరాధించి నేను ఇక్కడ వచ్చిన వ్యక్తి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి నాతో 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం సరదాగా, నీకు ఎప్పుడైనా, బట్ డోంట్ ఫీల్ డౌన్, డోంట్ క్విట్ అని చెప్పారు నాకు. సో ఐ థింక్ అది నేను ఎప్పుడైనా నాకు ఏమైనా అనిపించినా కూడా ఆయనతో ఏదో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతానని కాదు, కానీ అది నాకు ఒక ఫైర్లా రన్ అవుతూనే ఉంటుంది. ఇట్ కీప్స్ మీ మూవింగ్. సో మూవీ గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఆల్సో బిఫోర్ దట్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ అడ్జెక్టివ్స్. సో హీరోస్కి ఏది యాప్ట్ అనేది మీరు చెప్పాలి. షూర్. సో మాస్ ఫాలోయింగ్.
మాస్ ఫాలోయింగ్ అంటే చిరంజీవి గారి అన్నయ్య. ఓకే. సో క్రేజీ 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 ఇన్ ఎనీ వే క్రేజీ. సడన్గా గుర్తు రావట్లేదు. ఐ థింక్ పాజిటివ్ వే విజయ్ దేవరకొండ. ఓకే. హీస్ లైక్ ఈజ్ స్వీట్ హార్ట్. ఈజ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకడు విజయ్. గట్సీ. గట్సీ అంటే ప్రభాస్ అన్న. ఓకే. ఎందుకంటే బాహుబలితో యూ నీడ్ టు హ్యావ్ యూర్ గట్స్. లైక్ అంత పెద్ద సినిమాని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళిన ఘనత ఆయనది కూడా కదా. మరి బేసిక్లీ రాజమౌళి సార్తో పాటు ఐ థింక్ హీస్ గట్సీ ఫర్ షూర్. బయటికి ఆయన ప్రొజెక్ట్ చేయకపోయినా బట్ ఐ థింక్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అంటారు కదా, ప్రభాస్ అన్న. ఓకే. ఫనీ. ఎవ్రీవన్ ఇస్ ఫనీ. అందరూ ఫనీ. అంటే ఒక్క పర్సన్కి అలా చెప్పలేము. ఎవ్రీవన్ ఇస్ ఫనీ. సో ఈ పర్సన్తో ఉంటే ఫన్ లైక్ కంప్లీట్గా ఫన్గా ఉంటుంది అనేది. అలానా? సి ఐ థింక్ నేను యాక్ట్ చేసిన హీరోస్లో నేను తక్కువ మందితో యాక్ట్ చేశాను. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చిరంజీవి గారితో అంతే ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. వెరీ హీఈస్ ఎ లైవర్ ఆన్ ద సెట్స్ అనమాట. ఫుల్ ఫన్ చేస్తూనే ఉంటారు. హీల్ మేక్ అంటే మీరు అందరు ఫిల్మ్ మేకర్స్ కలిపి చెప్పమంటే చెప్పగలుగుతాను, కానీ ఓన్లీ నేను పనిచేసిన వాళ్ళతోనే నాకు ఆ ర్యాపో ఉంటుంది కదా. ఆ ర్యాపో వైజ్ చిరంజీవి గారు. ఓకే డన్. సో ఫైనలీ థియేటర్స్కి జనాలు రావడం కొంచెం తగ్గిస్తున్నారు, ఓటీటీలో చూద్దాంలే అని చెప్పి అనుకుంటున్నారు. బట్ నిజంగా అంత వర్త్ ఉంది మూవీ థియేటర్లోకి రావాలి అంటే, సో జీబ్రా మూవీ నుండి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ టేక్ అవే ఏంటి? అలా ఏం లేదండి. అంటే మొన్న 31st 3 సినిమాలు హిట్ అయ్యాయి కదా. జనాలు వస్తున్నారు. జనాలు రావట్లేదు అనేది మనకు ఏదో అది మనం వాడేస్తున్నాం కానీ పదం. అంటే జనరలీ రేషియో కంపారిటివ్లీ ఇప్పుడు మూవీని మనం థియేటర్లోనే చూడగలుగుతాము, లేదంటే ఎప్పుడుకో మనకు ఓటీటీలో వస్తుందో ఆర్ మేబీ టీవీలో వస్తుందా అనేది కాదు కదా. ఇమీడియట్గా 2-3 వీక్స్ ఆర్ 4 వీక్స్లో మూవీ ఓటీటీలో వచ్చేస్తుంది. సో థియేటర్కి రావాలి అంటే అంత స్పెషల్ ఏంటి మూవీ గురించి అని అనుకుంటారు. అవును, ఇన్ దాట్ వే. అదే అంటే అంత స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మొన్న లాస్ట్ October 31st 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 సినిమాలు హిట్లే. 3 సినిమాలకి డబ్బులు వచ్చాయి. 3 సినిమాలకి జనాలు వచ్చారు. అంటే అందరికీ కూడా తెలుసు కదా ఈ సినిమా తర్వాత వస్తుందని. ఎందుకు వస్తారంటే సినిమా బాగుంటే వస్తారు. సో నా సినిమా బాగుంటుంది, నా సినిమా బాగుంటుంది, ఆడుతుందని నమ్మకం ఉంది. సో ఎందుకు రావాలి అంటే సినిమా ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా. నేను ముందు అంటే ఎంత చెప్పినా కూడా నాకు ఆన్సర్కి నేను ఏం చెప్పినా నేను అది రిలీజ్ అయిన తర్వాత మీరందరూ చెప్తారన్న స్పేస్లో ఉంటానా. ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను లేదండి అసలు మీరు చిత్తకుడు కింద మీద పడుకోండి అందరూ అదే చెప్తారు కాబట్టి ఐ ఫీల్ మై ఫిల్మ్ విల్ టాక్. ఇట్ విల్ టాక్. ఓకే. సో ఎప్పటిలాగే సత్యదేవ్ దగ్గర నుండి ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆడియన్స్? అదే ఇందాక చెప్పినట్టు ఈసారి ఇది స్టాంప్ సినిమా అండి. అంటే ఇన్ని రోజులు మీరు బాగా చేస్తాడు ఓకే ఏదోటి ఈయన చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. అది దానికి అన్ని వైజ్ ఇది 2x ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్. దిస్ ఫిల్మ్ విల్ నాట్ గో రాంగ్. ఇదైతే తప్ప అవ్వని సినిమా, ఎందుకంటే అన్ని విధాలు చెక్ చేసుకున్న సినిమా. చాలా నర్వస్గా ఉన్నాను నేను యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. మన గౌతమ్ ఫోన్ చేశాడు, గౌతమ్ తిరునూరి మన జెర్సీ డైరెక్టర్. ఎలా ఉన్నావు అని బాగా ఏమో టెన్షన్గా ఉందా అన్నాడు. ఏంటో టెన్షన్ ఉంది యాక్చువల్లీ, ఫర్ ద ఫస్ట్ టైం టెన్షన్ పడుతున్నాను అన్న. అంటే గొప్ప సినిమా చేసినప్పుడే టెన్షన్ ఉంటుందిలే, అది ఇట్స్ అ గుడ్ సైన్ అన్నాడు. సో నాకు యాక్చువల్లీ గుడ్ సైన్, నేను టెన్షన్ పడుతున్నాను. సో ఎందుకంటే వెన్ యూ డూ సంథింగ్ రియలీ గుడ్ మనకు టెన్షన్ ఉంటుంది, అరే మనం చేసాం ఇప్పుడు లెట్స్ సీ అన్న నర్వస్నెస్ ఉంటుంది. సో ఆ విధంగా గుడ్ టెన్షన్ అయితే ఉంది. ఓకే. సో ఆ గుడ్ సైన్, గుడ్ హోప్ అండ్ మూవీ డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ మీ పర్ఫార్మెన్స్ జనాలు నిజంగా ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు, ఈసారి కూడా త్రూ జీబ్రా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ది వెరీ బెస్ట్.